ఈ ఇయర్ రావాల్సిన అన్ని బ్యాంకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది. ఈ పాటికే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఉండాలి. మంచి అవకాశము. సో ఫిబ్రవరి లోపు మనం ఎంత బాగా ప్రిపేర్ అయితే మనకి ఒక జాబ్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో మీరు డైలీ ఒక ప్రిలిమ్స్ మాక్ టెస్ట్, వీక్లీ 2 మెయిన్స్ మాక్ టెస్ట్లు అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. బిగినర్ అయితే ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత కంపల్సరీ అనాలిసిస్ చూడాలి. సో మీరు ఎగ్జామ్ రాయడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ రాసిన తర్వాత అనాలిసిస్ చేసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్. అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అంటే ఒక ఎగ్జామ్ రాసి సొల్యూషన్ చూసిన తర్వాత మీరు ఒక ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎంత యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నా, ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్లో నేను వీక్ ఉన్నాను, నా వీక్ ఏరియాస్ ఏంటి, వీక్ టాపిక్స్ ఏంటి, నెగిటివ్ స్కోరింగ్ ఎలా వస్తుంది, టైం మేనేజ్మెంట్ చేస్తున్నానా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో గ్రామర్ రూల్స్, వొకాబులరీ ఫాలో అవుతున్నానా లేదా అనేది చూడండి. ఈరోజు ఒక ఎగ్జామ్లో ఏదైనా ఒక మిస్టేక్ చేసి ఉంటే నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వకుండా చూడండి.